మట్టి గణపతే మహాగణపతి. మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం. ప్రస్తుతం మనం నిజామాబాద్ పాంగ్రా గ్రామానికి రావడం జరిగింది. ఈ పాంగ్రా గ్రామంలో బాలాజీ ఆర్ట్స్ వారు మట్టి గణపతులను తయారు చేస్తూ ఉన్నారు. మట్టి గణపతే మహాగణపతి. మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం. ప్రస్తుతం మనం చూస్తున్న గణపతి పూర్తిగా మట్టితో తయారు చేసిన గణపతి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. మట్టి గణపతుల తయారీ కేంద్రంలో ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు బాలాజీ ఆర్ట్స్ క్రియేషన్ ఫౌండర్ విశ్వ గారు. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. నమస్తే అండి. సార్, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చాలా చక్కటి మట్టి గణపతులను మీరు అందిస్తూ ఉన్నారు. ఎన్ని సంవత్సరాలుగా ఈ గణపతి తయారీ చేస్తూ ఉన్నారు? ఈసారి ఎట్లా ఉంది? అందరికీ నమస్కారం. నా పేరు విశ్వ, బాలాజీ ఆర్ట్స్. నేను దాదాపు మట్టి గణపతులు 20 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ప్రతి సంవత్సరం మట్టి గణపతులే తయారు చేస్తాను. మా వర్కర్స్ ఏంటంటే బెంగాల్ నుంచి వస్తారు. ఈ మట్టి గణపతులలో ఏంటంటే ఆయిల్ పెయింట్స్ వాడాం సార్. మట్టి ఓన్లీ వాటర్ పెయింట్స్, న్యాచురల్ గడ్డి, ఇంకా వెదురు బొంగులు, కలకత్తా గంగా మట్టి, ఇంకా ఏం వేరేది ఏం కెమికల్స్ ఏం వాడము. దీంట్లోనే నుంచి ప్రిపేర్ అవుతుంది మట్టి గణపతులు. యాక్చువల్లీ ఏంటంటే ఒక విగ్రహం అయితే 3-4 డేస్ టైం పడుతుంది. ఎందుకంటే 1 by 1 ప్రిపరేషన్ టైం పడుతుంది. ఫస్ట్ గడ్డి కట్టాలా, నెక్స్ట్ మట్టి పెట్టాలా, దాని తర్వాత ఫినిషింగ్ చేయాలా, దాని తర్వాత కాటన్ క్లాత్ దాని మీద టైట్ చేయడానికి కాటన్ క్లాత్ వేయాలా, దాని తర్వాత పెయింట్ వేయాలా, దాని తర్వాత అలంకరణ వర్క్ ఉంటుంది లాస్ట్లో. అదైతే 1 డేలో కాదు కదా సార్. అంటే కంటిన్యూస్లీ ఏంటంటే కొద్ది ప్రిపరేషన్ అవుతుంది. ఈసారి మీరు మట్టి గణపతుల్లో ఎలాంటి వెరైటీస్ని అందిస్తూ ఉన్నారు? ఈసారి చాలా వెరైటీస్ చేసినాము. ఒకసారి చూడండి మీ విజువల్స్లో. ఇది పూరి జగన్నాథ్ మోడల్. కానీ ఇలా ఏంటంటే పూరి జగన్నాథ్ మోడల్లో ఏంటంటే మళ్ళీ దాని జాగాలో గణపతి చేసినాం, సెట్ చేసినాం. సైడ్లో ఏంటంటే శివుడు ప్లస్ సాయిబాబా చేసినాము. మోడల్ అయితే రథం మోడల్ చేసినాము, కానీ ఇలా గణపతి మెయిన్ పెట్టినాము. ఇలా ఏంటంటే నరసింహస్వామి అవతారం మోడల్. ఇది టోటలీ ఏంటంటే నరసింహస్వామి బ్యాక్గ్రౌండ్ స్నేక్, గణపతి సెంటర్లో. ఈ ఫార్మర్ టైప్ మోడల్. ఇది ఏంటంటే యాక్చువల్లీ ఊర్లో ఎక్కువ నచ్చుతుంది.
ఇది కూడా బుక్ అయిపోయింది దాదాపు. ఏంటంటే ఫార్మర్ టైప్లో ఏంటంటే గణపతి ఎడ్ల బండి మీద వెళ్ళినట్టు. బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మాత మాత మొత్తం టోటల్. సైడ్లో సింహాలు ఉన్నాయి రెండు. దీని అలంకరణ ఇంకా టైం పడుతుంది. ఒక 30 to 40% వర్క్ ఉంది దీంట్లో. మెయిన్ ఏంటంటే అలంకరణ వర్కే మెయిన్. ఈ మోడల్ కూడా ఏంటంటే ఎడ్ల బండి మోడల్. దీంట్లో చిన్న సైజు ఉంది. ఇలా కూడా ఎడ్లు ఉన్నాయి రెండు. ఎలుక వాహనం, గణపతి, బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇంట్లో ఏంటంటే గణపతి వచ్చింది, రాముడు వచ్చాడు. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే రామ్ మందిర్ మోడల్. ఈ విగ్రహం తయారు చేయడానికి ఎంతమంది వర్కర్స్ అవసరం అయ్యారు, ఎన్ని రోజులు టైం పట్టింది? దాదాపు ఒక 4-5 days టైం పడుతుంది. కానీ 1 day నేను స్టార్టింగ్లో ఏంటంటే 4-5 daysలో టోటల్ కంప్లీట్ కాదు కదా. 1 dayలో గడ్డి కట్టిన తర్వాత మట్టి పెట్టిన తర్వాత ఒక 5 days 10 days వదిలిపెట్టబడుతుంది. ఆరాల కదా. అది ఆరిన తర్వాత నెక్స్ట్ స్టెప్ చేస్తాం. ఆరిన తర్వాతని చేస్తే ఏంటంటే పర్ఫెక్షన్ వస్తుంది. డైరెక్ట్ పచ్చిలో ఏంటంటే ఫినిషింగ్ చేస్తే సరిగా రాదు. గణపతులు ఇంత నీట్ ఫినిషింగ్ రావడానికి మీరు ఎలాంటి వస్తువులు వాడుతూ ఉన్నారు? ఇది యాక్చువల్లీ ఏంటంటే ఫినిషింగ్ మంచిది కావాలంటే ఇక్కడ లోకల్ మట్టి యూజ్ చేయకుండా కలకత్తా గంగా మట్టి యూజ్ చేయాలి. గంగా మట్టిలో ఏంటంటే కొద్దిగా కూడా 1% కూడా ఉష్కే ఉండదు. దాని గురించి ఇంతగానం ఫినిషింగ్ వస్తుంది దీంట్లో. ఈ కలర్స్ ఏం కలర్స్ వాడారు? ఇది ఓన్లీ నేచురల్ వాటర్ కలర్. ఏ ఆయిల్ పెయింట్ వాడం. ఆయిల్ పెయింట్ వాడితే ఇంకా ఎక్సలెంట్ కొడతాయి కానీ మేము వాడం దీంట్లో. ఈ మోడల్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి మోడల్. ఇది ఈ మోడల్లో ఏంటంటే గణపతి వచ్చింది. బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే వెంకటేశ్వర స్వామి మోడల్. ఇది కూడా బుక్ అయింది ఆల్రెడీ. ఇది ఒక మోడల్ ఉంది ఫార్మర్ టైప్లోనే. ఇది ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకున్నారు బిఫోర్ లాస్ట్ ఇయర్. మేము ఒక పీస్ ఇది రెడీమేడ్ చేసినాము. ట్రాక్టర్ మోడల్ ఇది. దీంట్లో ఏంటంటే 2 రకాలు కూడా వస్తుండే. ఒకటి జాన్ డీరన్ మోడల్, ఒకటి ఏంటంటే మహేంద్ర మోడల్. ఇది దీంట్లో ఏంటంటే ఎక్కువ ఊర్లో కూడా నచ్చుతుంది. ఫార్మర్ రోడ్స్ తీసుకెళ్తారు. ఈ మోడల్ ఆల్రెడీ బుక్ కూడా అయిపోయింది. ఇది ఒకవేళ కావాలి అంటే ఎన్ని రోజుల ముందుగా బుక్ చేసుకోవాలి అంటారు మీ దగ్గర? ఇలాంటి మోడల్స్ కావాలంటే బిఫోర్ రావాలి. బిఫోర్ వస్తే ఏంటంటే మాకు టైం ఇచ్చిన అనుకో నీట్నెస్ వస్తుంది. ఎక్కువ షార్ట్ టైంలో ఏంటంటే పర్ఫెక్షన్ రాదు. వస్తుంది కానీ ఏంటంటే దీనంతా పర్ఫెక్షన్ రాదు. బిఫోర్ 2 months to 3 months బిఫోర్ వస్తారు మా దగ్గర. ముందు ఇచ్చిపోతారు. ఎందుకంటే అందరూ ఏంటంటే ఫస్టే ఆలోచించుకుంటారు మేము ఇది తయారు చేపియాలా అది తయారు చేపియాలా. అందుకోసం బిఫోర్ వచ్చి ఇచ్చిపోతారు. మనం చూడొచ్చు ఇలా ట్రాక్టర్ మీద వెళ్తున్న గణేష్ అనేది చాలా చక్కగా ఉంది. బాలాజీ ఆర్ట్స్లో గత 20 సంవత్సరాలుగా వీరు మట్టి గణపతులను తయారు చేస్తారు. అదేవిధంగా వీరి దగ్గర ఉన్న వర్కర్స్ కూడా చాలా చక్కగా ఉన్నారు కాబట్టి ఇంత మంచి అవుట్పుట్ అనేది వస్తూ ఉంది. పూర్తిగా మట్టితో, అదేవిధంగా పూర్తిగా న్యాచురల్ కలర్స్ తోటే ఏర్పాటు చేశారు. ఈ గణపతిలో కూడా పూర్తిగా ఎండుగడ్డి, వెదురు బొంగులు, అదేవిధంగా బంకమట్టి, అదేవిధంగా కలకత్తా నుంచి తీసుకొచ్చిన మట్టి, ప్రకృతి హితమైన మెటీరియల్స్ని వాడడం అనేది జరిగింది. ఒక 2 నెలల ముందుగా ఆర్డర్ ఇస్తే ఇలాంటివి కూడా చేస్తామంటూ విశ్వ గారు చెప్తా ఉన్నారు. ఇంకా కూడా మోడల్స్ కూడా ఉన్నాయి. అవి కూడా అమ్మేటే ఉన్నాయి. మీకు బిఫోర్ ఎప్పుడైనా కావాలంటే 2 months బిఫోర్ కలవండి. నేను వెరైటీ తయారు చేసిస్తాను. పిఓపి గణపతులకు పోటీగా మట్టి గణపతులను ఇంత చక్కగా అలంకరించి ఇవ్వడము సో మీకు ఎట్లా అనిపిస్తూ ఉంది? యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు పిఓపి మోడల్ అంటే బాగుంటుంది. మా మోడల్ ఏంటంటే 1-2 ఎక్కువ ఉండవు. మేము ఎక్కువ 80 నుంచి 100 పీసులు చేస్తాం. కానీ సాంప్రదాయంగా పూజ చేసిన వాళ్ళే మా దగ్గరికి వస్తారు. యాక్చువల్లీ ఏంటంటే ఇలా ఏంటంటే ఊర్లల్లో ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఊర్లలో ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి సాంప్రదాయంగా పూజ ఖాళీ మట్టిదే పూజ చేయాలని వాళ్ళే పర్మనెంట్ కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళే వస్తారు. ఇంకా కొన్ని వాళ్ళని చూసి కూడా ఎంకరేజ్ అయ్యి కొందరు ఇప్పుడు కూడా కొత్త వాళ్ళు కూడా స్టార్ట్ అవుతున్నారు. ఎవరైతే కొత్తగా మట్టి గణపతులను పూజించాలి అనుకుంటున్నారో ఎట్లా ఎవరిని సంప్రదించాలి? ఇది యాక్చువల్లీ అంటే మట్టి గణపతి స్పెషల్లీ కావాలంటే ఇది పాంగ్రాలో ఉంటుంది. నిజామాబాద్లో హోండాయ్ షోరూమ్ బ్యాక్ సైడ్ పాంగ్రా విలేజ్లో, అంటే నిజామాబాద్లోనే పాంగ్రా విలేజ్ అనే ఏరియా. బాలాజీ ఆర్ట్స్. మా ఆర్ట్స్ పేరు బాలాజీ ఆర్ట్స్. మా ఫోన్ నెంబర్ వచ్చేసి 9110739026. నా పేరు విశ్వ. మీరు మట్టి గణపతులని తయారు చేయించి అందరికీ అందిస్తున్నందుకు అందరి తరపున, ముఖ్యంగా మా ఛానల్ తరపున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆ గణనాథుని ఆశీస్సులు మీ మీద ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. నిజామాబాద్ పాంగ్రా గ్రామంలో ఉన్న ఈ బాలాజీ ఆర్ట్స్ క్రియేషన్ వారు చాలా రకాలైన మట్టి గణపతులను తయారు చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వీళ్ళ స్టోర్ని విజిట్ చేయాలని, ప్రతి ఒక్కరూ కూడా వీలైనంత వరకు మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కెమెరా పర్సన్ ఉదయ్తో ఫనీ, భారతీ ఛానల్, నిజామాబాద్.